ఏడాది అయిపోయింది, ఊహించని ఓటమి మీది, ఎవరు ఊహించలేదు. సరే ఏడాది గడిచిపోయింది, ఎలా ఉంది? ఓటమి ఎవరు ఊహించరండి. ఎవరైనా ఊహించారో చెప్పండి. రాజకీయాల్లో ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు నిలబడేది గెలుస్తామని, కౌంటింగ్కి పోయే వరకు గెలుస్తామనే పోతాం. ఎన్ని ఉత్తి మాటలు ఎవరన్నా చెప్తే. కాకపోతే కొంచెం తగ్గిద్ది అనుకోవచ్చు, కొంచెం అక్కడ దెబ్బతింటాం, పొరపాట్లు చేసామని తెలుస్తుంటాయి. కానీ ఓడిపోతామని ఇప్పటి వరకు నేనైతే 89 నుంచి ప్రతి ఎలక్షన్ చూస్తున్న ఒక రాజకీయ కుటుంబంలో పుట్టాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గెలుస్తామనే పోతారు. కానీ కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతుంటాం. ఎన్ని చూసిన వాళ్ళం కాబట్టి మాకు పెద్ద తేడా అనిపించలేదు. సో బాగానే ఉందండి, సంవత్సరం గడిచిపోయింది మీరు అన్నట్టు. ఈ ఏడాది జర్నీ ఎలా ఉంది? ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏడాది జర్నీ ఎలా ఉంది నియోజకవర్గంలో? డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతిపక్షం, పాలకపక్షం రెండు బాధ్యత కలిగిన బాధ్యతలు. పాలకపక్ష పరంగా మేము చేసిన అభివృద్ధి ఆ రోజు ప్రజలకి వినియోగించుకున్నాం. సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న మొదటి నెల నుంచే గురజాల వరకు మీకు న్యూస్ వచ్చి ఉంటుంది. ఎక్కడా మేము అలసత్వంగా లేం, ఎండగడుతున్నాం, పథకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీరు పోయి చూస్తే గురజాల్లో మేము తెచ్చిన ఆర్ఓబి ప్రభుత్వం ఆపేసింది, పిడుగురాళ్ల జానపాడు బ్రిడ్జ్. మేము ఎప్పుడైతే ధర్నాలకు దిగి సెల్ఫీల ద్వారా ఛాలెంజ్ చేశామో వచ్చి ఫౌండేషన్ వేసి పూర్తి చేస్తామన్నారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎరపతినేని శ్రీనివాసరావు 40 రోజులు మూసేశారు, ఏదో కప్పం కట్టాలని 4 రూపాయలు తీసుకోవాలని. ఎప్పుడైతే మేము ప్రజా ఉద్యమం చేపడతామనుకున్నారో పేపర్లో రావటం, నేను స్టేట్మెంట్స్ ఇవ్వటం, సో దాని మీద వెంటనే ఫ్యాక్టరీలు తెరిపించాం. మరీ ముఖ్యంగా మొన్న మెడికల్ కాలేజ్ ఏదైతే మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని గురజాల పిడుగురాళ్లలో మొదలుపెట్టామో 500 కోట్లతో కాలేజ్ 60% పూర్తయింది, హాస్పిటల్ 90% పూర్తయింది. వెంటనే మేము సెల్ఫీలు మొదలు పెడితే మీరు ఊహించరు, అంటే మొట్టమొదటిసారి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో సెల్ఫీ ఛాలెంజ్ అని ఒక ఉద్యమం మొదలుపెట్టాం. నేను జస్ట్ సెల్ఫీ తీసుకొని మీరు ఈ హాస్పిటల్ పూర్తి చేస్తారా చెయ్యరా, కాలేజ్ సరికొత్తగా అడుగులు వేస్తున్నారు, ఒక కొత్త విధానం, వాస్తవం కొత్త విధానం. ఎప్పుడు ధర్నాలు చేయటం, స్టేట్మెంట్లు ఇవ్వటం, నిరసనలు తెలియజేయటం, బంధులు ఇవ్వటం, ఇది పరిపాటైంది. ఇది ఒక కొత్త ఒరవడికి మొట్టమొదటిసారి గురజాల నియోజకవర్గంలోనే నాంది పలికాం. ఒక విపరీతమైన స్పందన, అనూహ్యమైన స్పందన. ప్రతి నాయకుడు కాలేజ్ దగ్గరికి పోవటం, సెల్ఫీ తీయటం, ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పుడు పూర్తి చేస్తారంట. చివరికి ప్రవాస భారతీయులు కూడా దాంట్లో మమేకమయ్యారు. ఎంత దూరం పోయిందంటే ముఖ్యమంత్రి గారి పేషి లోకల్ ఎమ్మెల్యేకి అక్షింతలేసి నువ్వు పోయి అది పూర్తి చేస్తామని స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్తే ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాంట్లో అడుగుపెట్టి మేము సంవత్సరంలో ఇది పూర్తి చేస్తాం అంటే సోషల్ మీడియా కూడా ఎంత పవర్ఫుల్ అయిపోయింది ఒక అనే దానికి. సో దానికి కూడా నాంది పలికాం. సో సంవత్సరం రోజుల్లో ఎక్కడా అలసత్వం లేదు, ప్రజల పట్ల నిలబడుతున్నాం, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. అంటే మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు 2019-24 వరకు కూడా అసలు ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువైనా ఆయనను కలవాలి అంటే దాదాపు ఒక 50 కిలోమీటర్ దూరంలో పేటకు వెళ్ళి కలవాలి, లేదంటే 250 కిలోమీటర్లో ఉన్న హైదరాబాద్కి వచ్చైనా ఆయన కలవాలి, చాలా ఇబ్బందిగా ఉండేది ప్రజలకు అనేది అప్పుడు మేము వినేవాళ్ళము కొంతమందితో. మరి ఈ రోజేమో మీరు నిత్యం ప్రజల్లో ఉంటున్నాము, సెల్ఫీలు అంటే సెల్ఫీది రోజు చేస్తున్నాం, మేము కూడా చూసాం, సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు కూడా నిత్యం జనంతోనే ఉన్నాం, గడప గడప చేసాం, ప్రతి ఇంటికి పోయి 70,000 ఇళ్ళు కవర్ చేసాం. లేనిది ఎప్పుడు చెప్పండి, ప్రతి మండలంలో ఆఫీస్ తీసుకున్నాం, వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫీస్లో కూర్చునేవాడిని. ఎస్, కాకపోతే నసరావుపేట మా బేస్ కాబట్టి ఎంతైనా సరే నైట్కి నసరావుపేటకు వచ్చి మళ్ళీ పొద్దున పోయేవాళ్ళం. ఇంక ఇప్పుడు డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా బాధ్యత ఉంది కాబట్టి సమస్యలు తెలుసుకుంటూ తిరిగే తక్కువ ఉంటుంది. కానీ పిడుగురాళ్ళ ఆఫీస్ ఉంది, దాచేపల్లి ఉంది, గురజాలు ఉంది, నిత్యం వాళ్ళకి సమస్యలు తెలుసుకుంటూ మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజున ఓడిపోయిన తర్వాత మళ్ళా అదే జరుగుతుంది. ఆయన గురజాల్లో ఉండడం తక్కువైపోయింది, ఉంటే పేట లేదంటే హైదరాబాదు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నా కూడా కాసు మహేష్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఇక్కడ వినపడుతున్నాయి, అక్కడ వినపడట్లా. గురజాల వచ్చి కనుక్కుంటే ఇక్కడ వినపడతాయి, ఎందుకంటే ఇక్కడ నేను తక్కువ ఉంటున్నాను, ఇప్పుడు ఎక్కువ అక్కడ ఉంటున్నాను కాబట్టి గురజాల్లో మీకు ఆ విమర్శ. సరే, గురజాలలోనే ఆ విమర్శలు వస్తున్నాయి? లేవు, ఎక్కడా లేవు. మా క్యాడర్ని మీరు ఎప్పుడైనా అడగండి, అందులో నాకు ఎక్కడున్నా సరే మొబైల్ ఫోన్లో వాళ్ళు చేస్తుంటారు, మిస్డ్ కాల్స్ ఉంటే నేను మాట్లాడుతుంటాను. ఏ అఘాయిత్యం జరిగినా మేము హెబియస్ కార్పస్ వేస్తున్నాం, వాళ్ళని కోర్టులో హాజరు పెట్టేటట్టు చేస్తున్నాం. ఇప్పటికి సిఐల మీద దాదాపు 10-12 కేసులు పెట్టాం. హైకోర్టులో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదై ఉన్నాయి. వీలైనంత వరకు పోరాటం చేస్తున్నాం. ఎస్, మీరు అన్నట్టు 1-2 గ్రామాలు పిన్నెల్లి కానీ తురకపాలెం కానీ పాప ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు,
మొన్నే జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించాం. వాళ్ళని ఎలా మళ్ళీ ఆ ఊళ్ళల్లోకి తీసుకెళ్లాలి ఒక ప్రోగ్రాం పెట్టి, అనేక చోట్ల ఉన్నారు పాపం అంతా సన్నకారు, వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో కూడా సమాయత్తం అవుతున్నాం. అంటే మీరు చెప్పింది ఓకే, జగన్ గారిని కల్పించారంటే నాకు కూడా గుర్తొస్తుంది గుట్టుముక్కల శివారెడ్డి గారే, ఓకేనా. ఆయన టీడీపీ వాళ్ళకి ఎవరికి బాకీ లేకపోయినా అప్పుడు ఎప్పుడో 50,000 అతను బాండ్ రాసి ఇచ్చాడు అది ఇది అని చెప్పేసి ఆయనను ఊరికే పోలీసులు వేధించడము, ఇబ్బందులకు గురి చేయడము, చాలా చాలా ఇబ్బందులు, ఊరు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆయన కొన్ని వీడియోలను తీసుకొని వచ్చేసి పేటలో ఉన్న మీ దగ్గరకు వచ్చి, నర్సరావుపేట మీ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాయి కొన్ని విషయాలు చెప్తే, సరే నేను పార్టీ వాళ్ళకి చెప్తాను, లీగల్ సెల్ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఏదైనా ఉంటే ప్రైవేట్ కేసు వేసుకో అనేసి మీరు అనడంతో ఆయన చాలా బాధపడ్డాడు. ప్రైవేట్ కేసు అంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ కేసు వేసే తత్వం తప్పితే ఇప్పుడు మా దగ్గర ఆస్కారం ఉండదు. పోలీసు మా మాట వినరు కదా. ఆ ప్రైవేట్ కేసులు కూడా మా లాయర్లను పెట్టి వేయిస్తున్నాం. కానీ ఇటువంటి కేసులు అందరికీ మేము ఇస్తున్న హామీ కూడా ఏంటంటే, మేము కూడా ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఖచ్చితంగా రేపు వాళ్ళందరినీ కూడా వడ్డీతో సహా వెనక్కి ఇప్పించేటట్టు ప్రయత్నం చేయబోతున్నాం. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఊరట లభించడానికి ఒక లీగల్ సెల్ పెట్టింది పార్టీ. స్పెషల్లీ గురజాల్లో మేము కూడా ఒక 3-4 లాయర్ని పెట్టుకున్నాం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లాయర్ దత్తత తీసుకొని. ఎనీ కేస్ ఇప్పుడు ప్రైవేట్ కేసు తప్పితే పోలీసులు మా మాట వినరు కదండి, సర్వసాధారణం. పోలీసులే సక్రమంగా ఉంటే అసలు ముందు నుంచి కూడా విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అతన్ని వేధిస్తున్నప్పటికీ కూడా పోలీసులు పిలిపించడం, వేధింపులు ఉంటే ఒక నాయకుడిగా మీరు వాళ్ళకి మద్దతు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మా కార్యకర్తని వేధిస్తున్నారు, ఏం తప్పు చేస్తారు, మీతో ఉన్న ఆధారాలు ఏంటివి ఏంటని ఒక్కసారి కూడా వచ్చి అడగలేదు, ప్రైవేట్ కేసు వేసుకొని చెప్పి వదిలేయడం. పోలీసులు అడిగితేనే కదా, వాళ్ళు పట్టించుకోపోతేనే కదా, వాళ్ళ ఆన్సర్ లేకపోతేనే కదా మేము ప్రైవేట్ కేసులకు పోతుంది. లేకపోతే ప్రైవేట్ కేసుకు పోవాలి. మీరు అండగా నిలబడాలి కదా మొదటి నుంచి. ఆయన మిమ్మల్ని వచ్చి కలిసేంత వరకు ఊరుకొనడం కన్నా, కలవకపోతే సమస్య ఎట్ట తెలుస్తుంది? అసలు అతను నా దగ్గరికి రాకపోతే, సమస్య చెప్పకపోతే నాకు సమస్య ఎట్ట తెలుస్తుంది? ఊహించుకోలేం కదా. అతను వచ్చిన తర్వాత అతనే కాదు, ఇటువంటి కొన్ని వందలు ఉన్నాయి. మీకు పిడుగురాల ఎంపీపీ వెంకయ్య అండి, వెంకయ్య ఉన్నది వెంకయ్య. ఆయన విషయంలో కూడా బెయిల్ తెచ్చుకున్నాం కదా. ఆయన మీద SC/ST కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ సాధించాం హైదరాబాద్ లో. అలా 2 కేసుల్లో బెయిల్ వచ్చినాయి. సో లీగల్ టీం గతం కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. కానీ కేసులు కూడా చిల్లర కేసులు టీడీపీ వాళ్ళు పెట్టేవి పాపం అన్యాయంగా. దాడులు 1-2 ఊళ్ళల్లో మాకు చేతనైనంత వరకు లీగల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. కొన్ని చోట్ల ఇప్పుడు దాచేపల్లి లాంటి చోట ఆ రోజు నేను లేకపోయినా మొత్తం క్యాడర్ని పంపించి ఇంచుమించు పోలీస్ స్టేషన్ మీదకి వాళ్ళు పోయి, ఆ తర్వాత మళ్ళీ సీనియర్ నాయకులందరూ వచ్చి ఆ సిఐ మీద కేసులు పెట్టాము. ఈరోజు హైకోర్టులో మీరు చూస్తే దాచేపల్లి, పిడుగురాళ్ళ సిఐల మీద దాదాపు 10-11 కేసులు నేనేసినయే ఉన్నాయి. అంటే వీళ్ళ ద్వారానే ఎవరైతే బాధితులు ఉన్నారో, కొట్టిన వాళ్ళు కానీ వీళ్ళని కానీ వాళ్ళని సముదాయించి వాళ్ళ చేతే అయిపోయటం జరిగింది.